సీజన్ 2.5 hours రన్ టైమ్ తో థియేటర్స్ లో తమిళ్లో రిలీజ్ అయిన తర్వాత ప్రెసెంట్ తెలుగులో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మామన్నన్ మూవీ తర్వాత మళ్ళీ ఫహద్ ఫాసిల్ గారు అండ్ వడివేలు గారు మళ్ళీ కలిసి నటించిన మూవీ ఇది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది, కానీ తెలుగు డబ్బుడ్ సాంగ్స్ అస్సలు బాలేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే ఎస్ చూడొచ్చు, ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఏం లేవు. ఇక సినిమా చూసాక నాకైతే ఓవరాల్ గా నచ్చింది మూవీ, అలా వెళ్ళిపోయింది ఫ్లో లో. కాకపోతే కొంచెం డ్రాగడ్ గా మధ్యలో స్లోగా అయితే ఉంటుంది, అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్ గా కూడా ఉంటుంది. కానీ స్టిల్ మూవీ ఎంగేజింగ్ గా బానే అనిపిస్తుంది. సత్యం సుందరం మూవీ లాగా మొదలై రిడెంప్షన్ క్రైమ్ థ్రిల్లర్ లా ఎండ్ అయింది. మిక్స్ ఆఫ్ ఫన్ అండ్ థ్రిల్స్. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక దొంగైన ఫహద్ ఫాసిల్ గారు జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత విడుదలైన రోజే దొంగతనానికి ఒక ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో మతి మరుపుతో ఉండే వడివేలు గారు గొలుసుతో కట్టేబడి ఉంటారు. పరిచయం అవుతా. అసలు పరిచయం తర్వాత ఏమైంది, హీరో ఏం చేయాలనుకున్నాడు, అసలు ఈ మతి మరుపుతో ఎలాంటి సమస్యలు వచ్చాయి, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్క్రిప్ట్ వర్క్ నాకు ఎక్కడ నచ్చిందంటే, ఫస్ట్ హాఫ్ లో వీళ్ళిద్దరు కలిసిన దగ్గర నుండి ఆ ఈవెంట్స్ భలే అనిపించాయి. దానికి వీళ్ళిద్దరు యాక్టింగ్ జోడీ కన్నింగ్ రోల్ ఫహద్ ఫాసిల్ గారు, ఇంకా మతి మరుపున్న వారిగా వడివేలు గారు మేజర్ హైలైట్ గా నిలుస్తుంది వీళ్ళ పర్ఫార్మెన్సెస్. ఆయన భార్య రోల్ లోని ఎమోషనల్ టచ్ కూడా బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో స్టార్ట్ చేసిన పాయింట్స్ కి ల్యాండింగ్ ఇవి ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. సాంగ్స్ తమిళ్లో అయితే నేను వినలేదు, ఒరిజినల్ అది, కానీ తెలుగులో అయితే అసలు బాగాలేదు. మైనస్ పాయింట్స్. ముందు చెప్పినట్టే సెకండ్ హాఫ్ వన్స్ ఇంటర్వల్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, ఇదే జరిగి ఉంటుందని. ఇంకా స్లోగా డ్రాగడ్ గా వెళ్తుంది. డెఫినెట్ గా ఇంకా స్పీడ్ గానే తీసుకెళ్ళొచ్చు. పేసింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. లాజిక్స్ ఇంకా సినిమాటిక్ లిబర్టీస్ అనుకోవడమే, మరీ టూ మచ్ గా ఉండవు, కానీ కొన్ని అతిగానే ఉంటాయి. సో ఫైనల్ మూవీ వర్డిక్ట్ ఏంటంటే, స్క్రిప్ట్ బేస్డ్ థ్రిల్లర్స్ ని కొంచెం ఫన్ మిక్స్ తో మధ్యలో స్లోగా వెళ్ళినా పర్వాలేదు అనుకుంటే డెఫినెట్ గా ఈ మూవీ మీకు సాటిస్ఫై చేస్తుంది. ఎక్స్ట్రాడినరీ పీక్స్ అని చెప్పను కానీ వర్త్ వాచింగ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. డీసెంట్ ఫన్ క్రైమ్ థ్రిల్లర్ విత్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.